అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ శుక్రవారం కదా, పూజ అయితే కంప్లీట్ చేసుకుని వంట చేసుకున్నప్పుడు వెజ్ బిర్యానీ చేసుకుందామని ఆలోచన వచ్చింది. అందుకనే అన్నీ కోసేసుకొని ముందుగా పక్కన పెట్టుకుని వీడియో అయితే చేశానండి. ఇలాగ సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోతుందండి బిర్యానీ. లంచ్ బాక్స్ త్వరగా ఏదైనా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైతాలోకి కానీ లేకపోతే కర్రీస్తో పన్నీర్ కర్రీ, బంగాళదుంప కర్రీ దేంతో అయినా చాలా బాగుంటుంది. నేను ఇవి రోజు చేసుకోవాలనిపించిందని త్వరగా చేసేసాను. ఇది ఏముందమ్మా చెప్తున్నావు నువ్వు అనుకుంటారేమో, కాకపోతే నా స్టైల్లో చెప్తున్నాను. అందరూ ఒకేలా చేయరు కదండి, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. అందుకోసమే నేను ఇక్కడ వెజ్ బిర్యానీ చేసేసి ఇలాగా బంగాళదుంప కుర్మా అయితే చేశానండి. దీంట్లోకి అసలు పెరుగులో మసాలా కలుపుకొని వేసుకుంటే బిర్యానీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు జ్యూసీగా నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఇలాగ పెరుగు వేస్తారు బిర్యానీలో నాకైతే కామెంట్ చేసేయండి. మరి మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ కొందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అసలు చూసి వెళ్ళిపోతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వచ్చు కదండి. నేనైతే బిర్యానీ చేసేసి ఇందులోకి కాంబినేషన్గా బంగాళదుంప కుర్మా అయితే చేశానండి. నేను ఇలా లాస్ట్లో టేస్ట్ చేసి చూపించాను. చాలా అంటే చాలా బాగుందండి. అసలు టేస్ట్ ఫాస్ట్గా చేసిన పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. మరి మీ ప్రేమ, మీ అభిమానం ఈ రెండు కూడా నాకు లైక్స్, ఫాలోవర్స్ రూపంలో కొంచెం ఇచ్చేద్దరు. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.